ఈ వారం ఫేస్ టు ఫేస్ విత్ సతీష్లో భాగంగా మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ ఎంపీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాల్క సుమన్ గారు. సుమన్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. రైట్, ముందుగా మీకు శుభాకాంక్షలు. రైతు బంధు పథకం కింద వచ్చిన 74,800 రూపాయలని తిరిగి కలెక్టర్కి అందజేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే జనరల్గా నా అభిప్రాయం ఏంటంటే, పర్సనల్ ఫీల్ ఏంటంటే, ఎవరమైతే చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నదో వాళ్ళంతా కూడా డెఫినెట్గా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయాన్ని ఆశించడం కంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడి సాయాన్ని తిరిగి అదే రైతు బంధు పథకానికి తిరిగి వాపస్ కలెక్టర్లకు ఇచ్చేస్తే, లేకపోతే జిల్లా స్థాయిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు ఇచ్చేస్తే ఆ స్కీమ్లో భాగంగా ఏదైతే ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తూ ఉందో అది సామాన్య రైతాంగానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి నా భావన. సో ఆ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాల రైతు సమన్వయ సమితి సదస్సు కరీంనగర్లో జరిగినప్పుడు వేదికపైనే మేము చాలామంది ఎంపీలము, మంత్రులము, ఎమ్మెల్యేలు మనం చేసినాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేసినాము. సో మాకు వచ్చేటటువంటి చెక్కులు, మాకు వచ్చేటటువంటి అమౌంట్ మేము రిటర్న్ చేస్తాం ఈ స్కీమ్కి అని చెప్పినాం. సో నేను కూడా మీ 10 TV ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నా, ఎవరైతే పెట్టుబడి పెట్టుకొని పంటలు పండించుకునేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో తిరిగి ఆ స్కీమ్కే రిటర్న్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ డబ్బులు సామాన్య రైతాంగానికి ఉపయోగపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. జస్ట్ లైక్ గ్యాస్ మీద సబ్సిడీలు ఎట్లయితే వదులుకున్నామో చాలామంది, దీని మీద కూడా దీన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కొంత వదులుకుంటే బాగుంటుంది అనేటటువంటిది నా అప్పీల్. రైట్, అంటే ఎన్నికలప్పుడే కేసీఆర్కు రైతులు గుర్తొచ్చారా? రైతు బంధు పథకం పైన వస్తున్న విమర్శలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వాళ్ళకు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో, ప్రభుత్వం పైన ఏం చేయాలో, ఏ రకమైనటువంటి పోరాటాలు చేయాలో అర్థం కాని ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళల్లో వాళ్ళే కొట్లాడుకుని కలహాల కాపురంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. సో ఆ క్రమంలో మాట్లాడాలి కాబట్టి ఏదో మా మీద మాట్లాడడం. నిజానికి మీరు గమనిస్తే సతీష్ గారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగం కోసం ఎన్ని పనులు చేస్తూ ఉన్నామో ఇవాళ ప్రపంచం హర్షిస్తూ ఉంది. ముఖ్యంగా రైతు రుణాల మాఫీ, దాదాపు 17,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసినాం. సకాలంలో ఎరువులు, విత్తనాలు సబ్సిడీ మీద రైతాంగానికి ఇస్తూ ఉన్నాం. 24 గంటల పాటు కరెంటును ఉచితంగా ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇస్తారో మేము ఇస్తూ ఉన్నాం తెలంగాణ రైతాంగానికి. దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు, 3 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండే మేము వచ్చే నాటికి 20 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మిస్తూ ఉన్నాం. ఇవి కాకుండా 1330 TMCల నీళ్లు తెలంగాణ బీడు భూములకు మలిపేటట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు ఎత్తిపోతలు కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, డిండి కానీ ఇవన్నీ కూడా కడతా ఉన్నాం. 46,000 చెరువుల్ని 4 దశల్లో మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తూ ఉన్నాం. ఇన్ని చేస్తూ కూడా పండించినటువంటి పంటకు మద్దతు ధర రావాలని రైతు సమన్వయ సమితిలను కూడా ఏర్పాటు చేసినాం. భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను కూడా నియమించడం జరిగింది. సో ఈ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఖచ్చితంగా రైతును రాజులాగా చేసేటటువంటి ఒక మహాయజ్ఞంలో భాగంగా మేము చేసినాం. సో 4 సంవత్సరాలుగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కళ్ళుండి కూడా చూడనట్టు నటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు ఆపలేకపోయారు? ఆత్మహత్యలు ఆపినాం. మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 2-3 రిపోర్ట్స్లో చాలా గణనీయంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయనేటటువంటిది చెప్తున్నటువంటి గణాంకాలు నెంబర్ 1. నెంబర్ 2, మీరంతా గమనిస్తే 70 సంవత్సరాల ఏదైతే తెలంగాణను విస్మరించబడ్డటువంటి వివిధ అంశాలు ఉన్నాయో ఆ అంశాల పరంపర ఆ రకంగా కొనసాగడం వల్లనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు అనేటువంటివి సంబంధించినాయి. రైతు బంధు పథకాన్ని మెజార్టీ తప్పుపట్టట్లేదు. ఓకే, రైతుకి ఏ రూపంలో సాయం చేసినా దాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే కౌలు రైతుల్ని, పోడు రైతుల్ని సరైన రీతిలో అడ్రస్ చేయలేదన్న విమర్శ చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటుంది కౌలు రైతులు, కొంత పెట్టుబడికి ఖర్చు పెడుతుంది కౌలు రైతులు, ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది కౌలు రైతులు. దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లుగా మీ ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కౌలుదారు చట్టం అనేటటువంటిది టెనెంట్ యాక్ట్ చాలా పకడ్బందీ ఉన్నటువంటి చట్టం. ఒకసారి ఈ కౌలు రైతాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్టులో ప్రభుత్వం కనుక డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి రైతు బంధు చెక్కులు డైరెక్ట్ కౌలు రైతులకు పంచినట్టయితే వాళ్ళకి అన్ని రకాల హక్కులు కల్పించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నెంబర్ 1, భూ యజమానికి కాకుండా కౌలుదారుకు మీరు ఈ పంట పెట్టుబడి సాయాన్ని అందించే క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఆ భూమి మీద ఒక హక్కు ప్రభుత్వ పరంగా కల్పించినట్టయితే నెంబర్ 1. నెంబర్ 2, దాని తదనంతరం ఒక 3 ఏళ్లకో 4 ఏళ్లకో అదే కౌలుదారు ఖచ్చితంగా ఈ భూమి నాదే అని చెప్పి భూ యజమాని మీద తిరగబడేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఆ భూ యజమానికి కౌలు రైతుకు మధ్య ఉండే అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళిద్దరు చేసుకుంటారు తప్ప ఈ సమస్యలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు అనేది మా ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా భూ యజమానులకు రైతు రుణాలు ఇచ్చింది, భూ యజమానుల రైతు రుణాలు మాఫీ చేసింది అని కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి, కౌలు రైతుల రుణాలు మాఫీ చేయాలి, మీరు గమనించాలి. నెంబర్ 3, కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది ఏంటంటే కౌలు రైతులకు మేమేదో చేస్తలేమని చెప్పడం ద్వారా మంచిగా పోతున్నటువంటి ఈ పథకంలో ఒక సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంది? తెలంగాణ ప్రశాంతంగా ఉండొద్దు, తెలంగాణ గ్రామాలు ప్రశాంతంగా ఉండొద్దు, ఓ విధ్వంసపూరితమైన వాతావరణం, వివక్షపూరిత వాతావరణం తెలంగాణలో రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు కానీ చెప్తున్నారంటే భూ యజమానులు వీళ్ళైతే మీరు ఇవ్వండి కౌలు రైతులకని. దట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్. నేను ఏమంటున్నా, ఇవాళ నా భూమి
ఈ సీజన్ ఒకరు చేసుకుంటారు ఖరీఫ్. రబీకి నేను ఆయనకి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇచ్చుకుంటా, లేదంటే నేను ఇంకొకరికి ఇచ్చుకుంటా. నెక్స్ట్ ఖరీఫ్కి ఇంకొకరికి ఇచ్చుకుంటా, లేదంటే నేనే చేసుకుంటా. సో దీనికి ఒక ప్రాతిపాదిక అనేది లేదు, దీనికి ఒక కంటిన్యూటీ అనేది లేదు. సో కంటిన్యూటీ లేనటువంటి ప్రాసెస్ని గవర్నమెంట్ ఎట్లా ఓన్ చేసుకుంటుంది? సో దట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతుల చట్టం ఉండేది, తర్వాత 2015లో మీరు అడాప్ట్ చేసుకున్నారు. ఆ చట్టం కింద 4 లక్షల మంది కార్డులు కూడా ఇచ్చారు. ఆ చట్టం ప్రకారం కూడా ఉంది ఏంటంటే 4 క్రైటీరియాస్. 1 కౌలు రైతులకి క్రాప్ లోన్స్ ఇవ్వాలి, 2 ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి, 3 ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయాలి, 4 బీమా. అంటే ఇప్పుడు 2వ కేటగిరీలో ప్రభుత్వ పథకం ఉంది. అంటే రైతు బంధు ప్రభుత్వ పథకం కాదా? రైతు బంధు ప్రభుత్వ పథకం. అలాంటప్పుడు ఎందుకు కౌలు రైతుకి రూల్ ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు? 70 సంవత్సరాల్లో ఏ కౌలు రైతుకు కానీ ఏ బ్యాంక్ అయినా భూమి కాగితాలు పెట్టుకుని రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఏ ప్రభుత్వం అయినా కౌలు రైతు కోసం ఏదైనా పథకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎవరు రుణాలు ఇచ్చినా భూ యజమానులకు ఇచ్చిండ్రు, ఎవరు రుణాలు మాఫీ చేసినా భూ యజమానులు చేసిండ్రు. దీంట్లో కౌలు రైతు అనేటటువంటి సబ్జెక్ట్ని ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా గతంలో పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ సబ్జెక్టే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్గా మారిపోయింది. సో ఇవాళ మేమేమంటున్నాం అంటే రైతు బంధు పథకంలో భాగంగా మేము ఇచ్చేటటువంటి పెట్టుబడి అది భూ యజమానికి కౌలు రైతుకు సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్గా, వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్గా వాళ్ళు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. బట్ డైరెక్ట్గా గవర్నమెంట్గా మేము ఇంటర్వ్యూన్ కావడానికి మేము సిద్ధంగా లేము. ఆ విషయం మా సీఎం గారు అబండెంట్లీ క్లియర్ చేసినారు. ఎక్కడ? ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో చెప్పినారు, మన హుజరాబాద్లో కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో చెప్పినారు. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓటుకు నోటు కేసు ఎందుకు కదిలినట్టు? చట్టం తన పని తాను చేసుకుపోయేటటువంటి క్రమంలో భాగంగా అది వచ్చినట్టు. అంటే గత 3 ఏళ్ళు ఎందుకు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది కదా. మ్యాటర్ సబ్జుడిస్ అయింది, దాని తదనంతరం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పోయింది, దాని తదనంతరం నివేదిక వచ్చింది, దాని తదనంతరం ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఆ క్రమంలోనే అది జరుగుతూ ఉంటుంది తప్పితే మాకు వేరే అభిప్రాయాలు ఏముంటాయి? అంటే సడన్ గా సమీక్ష జరపడం వెనక రాజకీయ దురుద్దేశం ఉంది, దీని వెనక బీజేపీ గేమ్ ప్లాన్ ఉంది. అట్లేం ఇప్పుడు ఏసీబీ చీఫ్ సీఎం. సో ఏసీబీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కేసులకు సంబంధించి ఒక సమీక్ష జరిగినప్పుడు దాంట్లో సహజంగా నిధి కూడా ఉంటుంది, తప్పేముంది దాంట్లో, అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏం లేవు. అంటే ఈ ప్రత్యేక హోదా ఇష్యూస్ నేపథ్యంలో ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారో ఆయనను బెదిరించడానికి ఉన్న ఏకైక అస్త్రం ఓటుకు నోటు కాబట్టి త్రూ కేసీఆర్ ద్వారా సమీక్ష చేసి మళ్ళీ దాన్ని బీజేపీ మళ్ళీ ఒక కదలికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక గేమ్ ప్లాన్ అని ఒక ప్రచారం. అటువంటి అఘాయిత్యం మాకు అవసరం లేదు. బీజేపీ గేమ్ ప్లాన్లో భాగంగానే ఈయన ఫెడరల్ ఫ్రంట్ అని మిగతా పక్షాలని కాంగ్రెస్ వైపు వెళ్లకుండా కేసీఆర్ ఒక వ్యూహం పన్నుతున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇలా కాంగ్రెస్కు ఈ దేశంలో ఉన్నది ఏందండి? కాకిరెట్ అంతా కూడా లేదా పార్టీ ఇలా 16 రాష్ట్రాల్లో ఈ 4 సంవత్సరాల కాలంలో అధికారం కోల్పోయింది. ఉన్నది పంజాబ్, మిజోరాము, తర్వాత పుదుచ్చేరి. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిఎంపీగా మారిపోయింది. పంజాబ్, మిజోరాం, పుదుచ్చేరికి పరిమితం అయిపోయినటువంటి పార్టీ. అసలు ఈ దేశంలో ఇట్లా ఎందుకు జరుగుతుంది? మనల్ని అంతా ప్రజలు ఎందుకు విస్మరిస్తున్నారు, ఎందుకు పక్కన పెడుతున్నారని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మేమేదో ఫెడరల్ ఫ్రంట్ అని అన్ని రాజకీయ పార్టీలని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలని మేము కూడగట్టి ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఈ దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని మా ముఖ్యమంత్రి గారు బీజేపీ కాంగ్రెస్లకు వ్యతిరేకంగా మా ముఖ్యమంత్రి గారు బయలుదేరితే ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని కాంగ్రెస్ మాట్లాడడం నిజంగా విడ్డూరం. మమతా బెనర్జీని కలిశారు. మమతా మీరు కలిసిన 24 గంటల్లోనే సోనియా గాంధీ మీటింగ్ ఆమె హాజరైంది. మీరు కర్ణాటక వెళ్ళి జేడీఎస్ని కలిశారు. జేడీఎస్కు ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, అవసరమైతే ప్రచారం చేస్తానని కూడా సీఎం ప్రకటించారు. ఇప్పుడు జేడీఎస్ ఏమో మళ్ళీ కాంగ్రెస్ ఇద్దరు కలిపి ప్రభుత్వాన్ని ఒకవేళ ఏర్పాటు చేసే పరిస్థితి, ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా వాళ్ళొక పక్షంగా కర్ణాటకలో కొనసాగే పరిస్థితి. అంటే బెడిసి కొడుతున్నాయా ప్రయత్నాలు? అంత ఈజీ కాదు అనిపిస్తుంది ఈక్వేషన్. మీరు ఒకటి గమనించాలి, మమతా బెనర్జీ గారిని మేము కలిసి వచ్చిన తర్వాత సహజంగానే ఆనాడు లోక్సభ జరుగుతున్నటువంటి సందర్భంలో, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇష్యూస్లో కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా అన్ని పార్టీలను కలిసినారు. అన్ని పార్టీలు కలిసినాయి, అది వేరే విషయం, దాంట్లో పెద్దగా ఏం లేదు. తర్వాత మమతా బెనర్జీ గారే తర్వాత ట్వీట్ చేసిన పద్ధతి చూసినాం, మాట్లాడుతున్న పద్ధతి చూసినాం. మేము కూడా ఆమె లోక్సభకు వస్తే మేము వెళ్ళి టీఆర్ఎస్ ఎంపీలను కలిసినాం. చాలా స్పష్టతతో ఉన్నారు ఫెడరల్ ఫ్రంట్ విషయంలో. టీఆర్ఎస్ పార్టీ మిగతా కొన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోయేటటువంటి విషయంలో వారు స్పష్టతతో ఉన్నారు. సో ఇవాళ రాబోయే పరిస్థితులను మనం గమనించినట్టయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్ కూటమిలో ఏవైతే పార్టీలు ఉంటాయో ఆ పార్టీలు మేజర్ స్టేక్స్ వివిధ రాష్ట్రాల్లో పొందుతాయి. సో దేశ పార్లమెంట్ వ్యవస్థలో ఖచ్చితంగా
వీళ్ళదే ఒక సేవ్ ఉంటుంది అనేటటువంటి భావన ఉంది. జేడీఎస్ విషయానికి వస్తే జేడీఎస్కి మేము అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేస్తాం? దేవేగౌడ గారు మాకు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు. మేము ఇక్కడ వరంగల్ సభ పెట్టినప్పుడు దేవేగౌడ గారు వచ్చినారు. మాకు చాలా సందర్భాల్లో మాకు మోరల్ సపోర్ట్ని ఇచ్చినారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ కూడా అనుకూలంగా ఇచ్చినారు వాళ్ళ పార్టీ. సో కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ అనే కాకుండా మొదటి నుంచి మాకు ఉన్నటువంటి సత్సంబంధాలు నేనేమంటున్నా అంటే మాకున్నటువంటి సత్సంబంధాల రీత్యా మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసినాం. సరే, మారిన రాజకీయ పరిస్థితుల్లో అక్కడి రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నిలువరించే క్రమంలో ఒక సెక్యులర్ విధానంతో వాళ్ళు ముందుకు పోయేటటువంటి ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారు. సో ఇవాళ జరుగుతున్నది ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇక్కడ జేడీఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తలేదు, కాంగ్రెస్ జేడీఎస్ కు మద్దతు ఇస్తా ఉంది. కాంగ్రెస్ నా మాటినండి, కాంగ్రెస్ కు బి టీమ్ గా జేడీఎస్ మారలే, జేడీఎస్ కు బి టీమ్ గా కాంగ్రెస్ మారింది. సీఎం గా సిద్ధరామయ్యను ప్రతిపాదించలే, సీఎం గా కుమారస్వామిని ప్రతిపాదిస్తున్నాను. అంటే మేము సపోర్ట్ చేసినటువంటి పార్టీ ఇవాళ కర్ణాటకలో సీఎం అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉందంటే మా వాదన సరైందే, మా మద్దతు సరైందే అని అర్థమవుతా ఉంది కదా. మేము కోరుకుంటున్నది కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము అంటున్నది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తులుగా ఎదగడం ద్వారా ఈ దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలనేది మా యొక్క ఆకాంక్ష. ఆ దిశగా మేము ముందుకు పోతాం. ఆయా రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే అది వారిష్టం. బట్ తీసుకునేటటువంటి నిర్ణయంలో కూడా వాళ్ళు కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇయ్యలే, వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ని సీఎం వ్యాఖ్య చేశారు. అంటే మీరు అంటున్నారు గత 3 ఏళ్ళు కూడా కొంత విచారణ జరిగింది, ఇప్పుడు కదపడంలో తప్పే ఉందని. అంటే విచారణ ఇంకా సీరియస్గానే ముందుకు పోతుందా? ఎంత వాళ్ళనైనా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతుందా? అంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఆనాడు చెప్పింది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని బ్రహ్మదేవుడైనా క్షమించలేడు. నిజంగానే వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళని ఎవరు కాపాడలేరండి. ఈ రోజు కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం. తప్పు చేసిన వాళ్ళని ఎవరు శిక్షిస్తారండి? ఎవరు శిక్షించకుండా వదిలిపెడతారండి? తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి. సో ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట మేమేమంటున్నామంటే ప్రాసెస్లో భాగంగా చట్టం తన పని తను చేసుకొని పోతున్న క్రమంలో ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుద్ది, మీరు కూడా చూస్తారు. అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కేంద్రం నన్ను టార్గెట్ చేయొచ్చు, ఖచ్చితంగా కుట్రలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సీఎం సమీక్ష చేశారు దీన్ని. దాంతోనే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెండ్ అనే ఒక చర్చ చాలా బలంగా ఉంది. వాళ్ళు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఆ ఇష్యూస్ని కూడా మేము బయటకు తెస్తామన్న ఒక ప్రచారాన్ని వాళ్ళు తెర ముందుకు తెచ్చారు. అసలు నిజంగా ఇది సీరియస్గా ముందుకెళ్తుందా, లేదంటే చంద్రబాబు కేసీఆర్ అనుకొని రాజకీయంగా వేరే వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ గీసారా? ఈ తరహాగా రకరకాల చర్చలు ఉన్నాయి దీని మీద. మాకు ఆ రకమైనటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ సందర్భం ఎందుకు ఇందాక చెప్పినట్టుగా ఏసీబీకి సంబంధించినటువంటి అన్ని కేసుల విషయంలో ఒక 7 గంటల పాటు సమీక్ష ఆ రోజు జరిగింది. సో దాంట్లో భాగంగా ఇది కూడా వచ్చింది. అంతే తప్ప దీనికోసం మేము ప్రత్యేకంగా మీటింగ్ పెట్టింది లేదు. దీనికోసం రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాట్ ఎవర్ ఇట్ ఇస్ 2 రాష్ట్రాలు కానీ 3 రాష్ట్రాలు కానీ సమస్యనే, కేసే. ఆ క్రమంలో నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు భయపడితే అది వారిష్టం. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ చేస్తుంది, వారికి సంబంధించిన విషయం. వారు ఎప్పటి నుంచో అంటున్నారు పబ్లిక్ మీటింగ్లలో కూడా, మీరు రాష్ట్ర ప్రజలంతా నాకు సహకరించాలి, నా మీద కేసులు పెడతారు. అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశం, దాంట్లో మాకు సంబంధం లేదు. మేమంటున్నది ఏంటంటే ఓటుకు నోటు కేసు ఇవాళ వచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచో వచ్చింది, ప్రాసెస్ నడుస్తా ఉంది. ఆ క్రమంలో స్తబ్దుగా ఏం లేదు. మీకు చెప్తా, దానా కుంభకోణం జరిగింది కేసు ఎప్పుడు జరిగింది, లలోక్ శిక్ష ఎప్పుడు పడ్డది. సో కేసులు అనేవి గట్లనే ఉన్నాయి ఈ దేశంలో. ఏం చేస్తారు? నేను అనేది ఏంటంటే పెద్ద మనుషులు ఉన్నప్పుడు, ఒక కేసులో పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినప్పుడు అన్ని విధాలుగా విభిన్న కోణాల్లో చాలా ఆచితూచి విచారణ జరుగుతుంది. సో ఆ విచారణ జరిగే క్రమంలో కొంత ఆలస్యం అవుతుంటుంది తప్పితే ఇంకోటి కాదు. దాన్ని మీరేదో అనుకుంటే దానికి నేనేం చేయలేను. నేను చెప్తున్న వాళ్ళు ఒకటే, నిజానికి కేసు ఎక్కడ స్తబ్దుగా లేదు, అది కంటిన్యూటీ ఉంది. సో ఇప్పుడు ఒక స్టేజ్కి వస్తుంది, చూద్దాం. నిజంగానే వాళ్ళు ఏం తప్పు చేయకపోతే వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. నిజంగా అంత ఎందుకు భయపడాలి తప్పు చేయని వాళ్ళు? అంటే దర్యాప్తును ముమ్మరం చేయమని అధికారులను ఆదేశించారు కదా, అంటే ఎలక్షన్స్ లోపే దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావచ్చు, ఓటుకు నోటు కేసు సంబంధించి. అది నేను ఎట్లా చెప్పగలుగుతా కానీ, అంటే 3 ఏళ్ళు గడిచిపోయింది, మీరు 3 ఏళ్ళు కూడా దర్యాప్తు చేశారన్నారు. నేను ఒకటే అంటున్నా, చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతుండు? చంద్రబాబు నాయుడు పార్టీ ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతుంది? అంతే కదా. కేసు విచారణ జరగకపోని, స్లో కానీ స్పీడ్ కానీ ఏదేమైనా కానీ నేనేం తప్పు చేయలేను, నేను నిప్పు లాంటి అంటాడు కదా చంద్రబాబు నాయుడు. మరి నిప్పు అన్నప్పుడు నిన్ను ఎవడన్నా ముట్టుకుంటే వాడే కలిపోతాడు, నీకేమైంది? రైట్, అంతే కదా, ఎందుకు భయపడాలి? ఓకే, ఇప్పుడు కర్ణాటక ఫలితం మనం చూసాం. ఒకటి వెల్ఫేర్ ఇలాంటి ఇష్యూస్ కంటే
పోల్ అండ్ పొలిటికల్ మేనేజ్మెంట్ ద్వారానే విజయాలు కానీ సీట్లు కానీ పెరుగుతాయి అనేది ఒక క్రైటీరియా ఇప్పుడు మన ముందుకు వచ్చింది. మీరు కూడా మేము చాలా వెల్ఫేర్ చేస్తున్నామని చెప్తున్నారు. రైతు బంధు పథకంతో పాటు ఇరిగేషన్ అన్నీ చెప్తున్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు 2019లో చాలా సునాయాసంగా మేము బయటపడిపోతామని? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజల మీద మాకు చాలా విశ్వాసం. ఉద్యమ సందర్భంలో కూడా చాలా సందర్భాల్లో మేము ఎప్పుడు రాజీనామాలు చేసి వచ్చినా మమ్మల్ని గెలిపించుకున్నారు, ప్రజలు నెత్తి మీద పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజానీకం యొక్క ఆశయాల్ని నెరవేర్చడంలో, వాటిని నిలబెట్టడంలో, తెలంగాణ ప్రజలకు మంచి మంచి కార్యక్రమాలు తీసుకురావడంలో, పథకాలు పెట్టడంలో, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా తెలంగాణ పేరు ప్రఖ్యాతులు ఇనుమడించే విధంగా మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చేసినటువంటి పనితీరు ప్రజల్లో ప్రశంసలు అందుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మిగతా పార్టీలని సింగిల్ డిజిట్ పరిమితం అయితే భారీ మెజారిటీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ మెజారిటీ అయితే టీఆర్ఎస్ పార్టీకి వచ్చిందో, ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చినాయో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ స్థాయిలో రిజల్ట్స్ ఉంటాయనేది నా భావన. సార్, నాకు బాగా గుర్తు, కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు. అంటే అవినీతికి సంబంధించి ఎవరైనా లంచం అడిగితే చెప్పుతో కొట్టమని. లేటెస్ట్గా సిఎంఎస్ రిలీజ్ చేసిన క్రైటీరియాస్లో అవినీతిలో 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. అది ఏ కేటగిరీలో? ప్రభుత్వ సేవల కోసం ఎక్కువగా అవినీతి జరుగుతోంది, ప్రజల దగ్గర ఎక్కువగా లంచాలు తీసుకుంటున్నారనే కేటగిరీలో. అంటే మరి తగ్గించలేకపోయారా? ఆ సిఎంఎస్ అనే సంస్థ ఎవరు? ఆ సిఎంఎస్ అనే సంస్థకు ఉన్నటువంటి శాంటిటీ ఏంది? దేని ఆధారంగా, ఏ క్రైటీరియా ఆధారంగా వాళ్ళు సర్వే చేసినారో నాకు అర్థం కాదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనబోయి తెలంగాణ అన్నట్టున్నారని నాకు అనిపించింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, 4వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనబోయి తెలంగాణ అన్నట్టున్నారు అంటున్నా. అంటే అసలు అవినీతి లేదా లోకల్ లెవెల్లో ప్రభుత్వ పథకాలు విషయంలో? డెఫినెట్గా మీరు గమనిస్తే సతీష్ గారు, ఇప్పుడు మేము పెన్షన్ ఇస్తా ఉన్నాం 1000-1500, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ పోతా ఉంది. కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 చెక్ ఇస్తా ఉన్నాం, డైరెక్ట్ పోతా ఉంది. రైతు బంధు పథకం ఇస్తా ఉన్నాం. సో ఏ స్కీమ్ అయినా డైరెక్ట్ బెనిఫిట్ అవుతా ఉంది తప్పితే ఎక్కడ కూడా అధికారుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి, అధికారులకు లంచం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ సిఎంఎస్ అనే సంస్థ, మరి అది ఎవరి సంస్థనో, దానికి ఉన్న శాంటిటీ ఏందో అదేందో మాకు తెలియదు. సుమన్కి ఢిల్లీ ఇష్టపడటం లేదా? మొత్తం తెలంగాణలోనే మళ్ళీ కీలకంగా ఉండాలనుకుంటున్నారా? అట్లే లేదు. సీఎం గారు, నేను గతంలో మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, సీఎం గారు నాకు ఏదంటే అది అనేది నేను ఆ అభిప్రాయంతోనే ఉన్నా. గతంలో నన్ను ఎంపీకి పంపించినారు, ఈసారి ఏడికి పంపిస్తారు, ఏం చేస్తారో ఏందో సీఎం గారు ఎట్లా చెప్తే అట్లా. ప్లస్ ఎన్నికలు కూడా ఇంకా పార్లమెంట్లో మీ అటెండెన్స్ సగటు కూడా జాతీయ సగటు కంటే తక్కువ ఉందని, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు ఉండట్లేదా? ఎందుకు ఎంపీగా అక్కడ ఉండి అందరితో చక్కగా ఇక్కడ ఉంటే కొంచెం ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా, అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? స్టేట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని ఉంటాయి కొందరికి, ఎమ్మెల్యేగా ఉండాలని కొందరికి ఫీలింగ్ ఉండదు. సహజంగానే నేను యంగ్స్టర్ని, మొదటి నుంచి ఉద్యమంలో చాలా యాక్టివ్ ఉంటా. సో పార్లమెంట్కి సంబంధించి ఏమైందంటే, మా పార్లమెంట్లో మాకు ఉండేటటువంటి వచ్చేటటువంటి బిల్స్ కానీ, మాకు ఉండేటటువంటి క్వశ్చన్స్ కానీ మేము పంచుకొని మేము మాట్లాడుతూ ఉంటాం. సో ఆ మాట్లాడేటటువంటి క్రమంలో మా వాళ్ళందరూ సీనియర్లు, నేను ఒక్కనే చిన్నోని, జస్ట్ ఐఎమ్ 34. సో 30 సంవత్సరాలకు నేను ఎంపీనైనా. సో మా వాళ్ళు కొంత ఎక్కువ అవకాశాలు తీసుకుంటారు, నాకు కొంత తక్కువ అవకాశాలు వస్తాయి. సో సహజంగా నాకు అవకాశాలు లేనప్పుడు, మాట్లాడే పరిస్థితి లేనప్పుడు నేను అక్కడ పోవడం ఎందుకని కాన్స్టిట్యున్సీలో, హైదరాబాద్లో కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటాను. సో అది జాతీయ సగటు కంటే మరీ తక్కువ ఏం లేదు. విపక్షాలు చేసే విమర్శకులకు కూడా సుమన్ ప్రెస్ మీట్ పెడితేనే దానికి ఒక ఇష్యూ అవుతుంది, సుమర్ కౌంటర్ ఇస్తేనే దాన్ని ఇట్ బికేమ్ ఇష్యూ అవుతుంది. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు వీరెవరు మాట్లాడే స్థాయిలో లేరా? అట్లేం లేదు, చాలా మంది మాట్లాడుతుంటారు. కాబట్టి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, జిల్లాలో కోదండరెడ్డిపై మాట్లాడాలన్నా బాల్కా సుమన్, రేవంత్ రెడ్డిపై మాట్లాడాలన్నా బాల్కా సుమన్, తూర్పు జయప్రకాష్ రెడ్డిపై మాట్లాడాలన్నా బాల్కా సుమన్. అంటే నేనేంటంటే ముఖ్యమంత్రి గారిని దగ్గరగా చూస్తున్నా దాదాపు 14-15 సంవత్సరాల నుంచి. సో ఉద్యమంలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నప్పుడు కూడా, ఉద్యమంలో ముఖ్యమంత్రి గారిని ఎవరన్నా కూడా నేను ఘాటుగా విమర్శించాను. మీరు ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఒక స్టూడియోలో నేను ఒక మనిషి తెలుసు, మీకు తెలుసు సీఎం గారిని ఆనాడు ఓ మాట అంటే. సో ఉద్యమంలో నేను అట్లనే ఉన్నా. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం గారు ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే, సీఎం గారిని విమర్శిస్తూ ఉంటే, సో ఇప్పుడు కూడా నాకు అంతే, నేను కొంచెం ఘాటుగా రియాక్ట్. మీకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయని, అంటే జిల్లాలో, అంటే బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని ప్లాన్ తీసుకుంటున్నారని, లేదు సీఎం అవసరమైతే జగిత్యాలలో జీవన్ రెడ్డి లాంటి కొంచెం కాంగ్రెస్ స్టార్ వార్ మీద మిమ్మల్ని నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారని ఈ తరహా ప్రచారం కరీంనగర్ జిల్లాలో బలంగా ఉంది. అటువంటి ఏమి లేవు, ఇవన్నీ ఊహాజనిత వార్తలు. అటువంటి ఏమీ లేవు. ముందులో చాలా ఉత్సాహంగా ఉండేవారు సుమన్, కానీ ఇప్పుడు కొంత గందరగోళానికి ఏమైనా గురవుతున్నారేమో. మీరు అన్నట్టు వివేక్ రావటం, ఆయన ఎలాగో ఎంపీకి వెళ్తారు కాబట్టి కొంత ప్రజలకి అందుబాటులో ఉండటం కొంత తగ్గించారనేది ఒక ప్రచారం మీ మీద. నియోజకవర్గంలోనే ఆల్మోస్ట్ 9 days ఉన్నా, ఒక 21 గ్రామాలు తిరిగిన. మంతినిలో ఎక్లాస్పూర్ పోయినా, మంతిని పోయినా, మీరు అంటున్నటువంటి రామగుండంలో ఎల్కలపల్లి పోయినా, అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కుందారము, తర్వాత పొక్కూరు అనే విలేజ్ పోయినా చెన్నూరు మండలంలో.
మంచిర్యాలలో అయితే ఆల్మోస్ట్ 4 గ్రామాలు ఓకే. ముల్కాల. నిన్న కూడా వెంకట్రావుపేట గ్రామంలో జోగురామన్న మినిస్టర్ వస్తే సాపంక్తి భోజనం చేసినాం రైతులతో. తర్వాత లింగాపూర్ గ్రామం పోయినాం, దౌడపల్లి గ్రామం పోయినాం. వివేక్ వచ్చిండు, నెక్స్ట్ ఎంపీ తనకే ఇస్తారు. మా ఎంపీ ఇందాక అన్నట్టుగా స్టేట్కి వస్తారని రకరకాల స్పెక్యులేషన్స్ వల్ల ఈ రకమైనటువంటి ఊహాజనిత వార్తలు వస్తున్నాయి తప్పితే నేను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడని లేదు, నేను తిరుగుతలేనని కాదు. నేను ఎప్పుడు ఉన్నా అయితే హైదరాబాద్లో ఉన్న విజిబుల్లోనే ఉంటా. పార్టీ యాక్టివిటీ, ప్రభుత్వ కార్యక్రమం, ఢిల్లీ పోతే ఢిల్లీలోనే విజిబుల్ ఉంటా. మిగతా టైంలో కాన్షియన్స్కే కేటాయిస్తా తప్ప గ్యాప్ వచ్చింది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలని ఢిల్లీ కంటే ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అంటే కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ. నేను రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు ఎక్కువ మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కదా ఢిల్లీ వెళ్ళాక. నో ప్రాబ్లం. నేను అనేది ఏంటంటే స్టేట్ లో యాక్టివ్ ఉంటున్నా. రేపటి రోజున అవకాశం సీఎం గారు స్టేట్ లో ఇచ్చినా, ఢిల్లీలో ఇచ్చినా, ఎక్కడ ఇవ్వకపోయినా నాకు ఓకే అని చెప్పి అదంటాను. స్టేట్ వ్యవహారాలు ప్రతిపక్షాలు మాట్లాడి మళ్ళీ మీరు ఢిల్లీ నుంచి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడే ఉంటే ఇంకా ఈజీ అవుతుంది కదా మీ పని అని. ఓకే, చూద్దాం పొలిటికల్గా ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సుమన్ గారు. ఇది టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ గారితో 10 టీవీ ఫేస్ టు ఫేస్.